కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఆధారాలు రికార్డులు ముందు ఉంచి కేటీఆర్ ని విచారించామంటూ సజ్జనార్ చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ చెప్పామంటూ సజ్జనార్ చెప్పారు. ఇక అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని తెలియజేసినట్లుగా ఇక కేటీఆర్ ను ఒంటరిగానే విచారించామని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ వెంట విచారణలో ఎవరూ లేరు అంటూ సజ్జనార్ స్పందించారు. కేటీఆర్ విచారణకు హాజరైనప్పటి నుంచి కూడా పలు కథనాలు వెలువడ్డాయి. కేటీఆర్ ని మరొకరితో ఉంచి విచారిస్తున్నట్లుగా ఇద్దరు పేర్లను మాట్లాడటం జరిగింది. ప్రభాకర్ రావు వీళ్ళతో కలిపి విచారిస్తున్నట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. దాని మీద కేటీఆర్ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలిసిన వెంటనే కూడా తనని ఎవరితో కలిపి విచారించలేదు, తనని ఎటువంటి ప్రశ్నలు స్పందించారు. అదేవిధంగా తాను ఇటు సిట్ అధికారులు తాను అడిగినటువంటి ప్రశ్నలు కూడా వీటి గురించి కూడా కేటీఆర్ మాట్లాడటం జరిగింది. ఇక ఇదే విషయం మీద ఇటు చీఫ్ సజ్జనార్ కూడా స్పందించడం జరిగింది. స్పందిస్తూ కూడా సాక్షులను ప్రభావితం చేయొద్దని మేము చెప్పి పంపించాము, ఇక అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పాము. అదేవిధంగా ఏదైతే వేరే వాళ్ళతో కలిపి విచారించారు అని చెప్పొస్తున్నటువంటి రూమర్స్ మీద స్పందించి కేటీఆర్ని ఒంటరిగానే విచారించామన్న విషయాన్ని తెలపడం జరిగింది. ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు. ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే. గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు ఆడెవరు లేడు. మరి అందుకే అంటున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట, పురుగు కూడా లేడు. ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడెవడు లేడు. కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కడనే ఉన్నా తప్ప ఎవడు లేడు అంతే. మరి ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కేటీఆర్ విచారణ మీద సిట్ చీఫ్ సజ్జనార్ మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ విచారణకు సంబంధించి గతంలోకి హరీష్ రావుకు చేసినటువంటి అంటే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో కొన్ని కీలక విషయాలు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వేరే వ్యక్తులకు ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి ఏ విషయం కూడా బయట మాట్లాడొద్దని నేను చెప్పాను. సో ముఖ్యంగా మేము ఎక్కడా కూడా పోలీస్ శాఖ నుంచి కానీ పోలీస్ అధికారుల నుంచి కానీ ఎక్కడా కూడా వేరే అధికారులు మాజీ డీజీపీ కానీ ఇంకో ప్రభాకర్ రావు గాని ఎవరు కూడా అక్కడ ఉన్నారని మేము ఏ మీడియాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అవి మీడియా కల్పితాలే తప్ప మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారంటూ చెప్పారు. దాంతో పాటుగా ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు ప్రభావితం చేయొద్దు, ఇక్కడ ఇంట్రాగేషన్ లో ఏదైతే ఈ సిట్టులో ఏదైతే విచారించారో ఆ విషయాలు ఎక్కడ కూడా మాట్లాడొద్దంటూ మేము చెప్పాను. సో మళ్ళీ అవసరమైతే సిట్ విచారణ కోసం మళ్ళీ పిలుస్తాము, కేసులో సహకరించాలి అంటూ కూడా అటు హరీష్ రావుకు చెప్పిన పరిస్థితి అదే ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ కూడా సేమ్ అలాగే సజ్జనార్ అయితే వార్నింగ్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్డ్ అయినటువంటి వ్యక్తుల దగ్గర ఎక్కడా కూడా సో అసలు సిట్ ఆఫీస్ లో ఏం జరిగింది ఏంటి ఆ విషయాల పైన వేరే వాళ్ళకి చెప్పకూడదు. ముఖ్యంగా ఆ కేసులో ఉన్నటువంటి వాళ్లకు అసలు మాట్లాడదు ఈ కేసు గురించి అనేది కూడా ఆయన బహిర్గతంగానే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ప్రలోభాలకు పెట్టొద్దు, ఈ కేసు గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితులే. ఈ కేసుకు సంబంధించి వేరే విషయాలు కూడా మీడియాలో ఎక్కడా కూడా చెప్పొద్దు, కొన్ని కామెంట్స్ వేరే విధంగా వెళ్తాయి జనాల్లోకి అంటూ కూడా సజ్జనార్ హెచ్చరించే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి అటు ఏదైతే కేటీఆర్ మాట్లాడిన మాటలు ఉన్నాయో ఏదైతే అంటే పోలీసులు ఇట్లా ట్యాప్ అవుతా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం మరి మా ఫోన్లు అటు బీజేపీ వాళ్ళ ఫోన్లు ఏమైనా ట్యాప్ చేస్తున్నారా అన్నదానికి సమాధానం వాళ్ళు చెప్పలేదు అనే విషయాలపైన కూడా సో ఇవన్నిటిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా కొన్ని కీలక అంశాలను మాత్రమే ఏదైతే ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళందరూ ఆధారంగానే అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ ను విచారించాము. సో దానికి సంబంధించి ఎక్కడా కూడా మేము వేరే అంటే పొలిటికల్ యాంగిల్లో రాజకీయంగా దీన్ని చూడొద్దు, ఓన్లీ ఈ కేసు పరంగానే దీన్ని చూడాలి. సో దీన్ని వేరే విధంగా పొలిటికల్ గా అనలైజ్ చేసి దాన్ని పోర్ట్రేట్ చేయొద్దు అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. అంటే ముఖ్యంగా కూడా కేటీఆర్ తాను ఎదుర్కొన్నటువంటి ఈ సిట్ విచారణ గురించి తాను మాట్లాడిన తర్వాత తాను మాట్లాడినటువంటి మాటలు జనాల్లోకి వేరే విధంగా వెళ్తున్నాయి అన్న కోణంలోనే ఇప్పుడు సజ్జనార్ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి కూడా చెప్పడం జరిగిందా? డెఫినెట్ గా అంటే ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడిన దాంట్లో పోలీసులు ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, ముఖ్యంగా నేనే పోలీసులను ఇబ్బంది పెట్టాను అనే తీరులో కేటీఆర్ మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. నేను
చాలా రకాల క్వశ్చన్స్ అడిగాను, చాలా రకాల ఇట్లాంటివి అడిగాను. సో దానికి సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మినారు పోలీసులు అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ కు దానికి కౌంటర్ గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, కేటీఆర్ చెప్తున్న సిచ్యువేషన్ వేరు. సో దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు, పొలిటికల్ గా జనాల్లోకి వేరేలాగా వెళ్తది, అంటే పోలీసుల గురించి వేరేలాగా వెళ్తది, మీ గురించి కూడా వేరేలాగా వెళ్తది. సో దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు, ఇది ఒక కేసు, ఆ కేసు పరిణామాన్ని కేసు లాగానే చూడాలి అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మరొకటి కేటీఆర్ ఏం మాట్లాడారంటే తనను అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడిగి వేధిస్తున్నారు అంటూ చెప్పారు. దానికి సంబంధించి అంటే అడిగిన ప్రశ్నలే గతంలో అంటే 2023 ఎలక్షన్స్ లో, దాంతో పాటు మునుగోడు ఎలక్షన్స్ లో సో పెద్ద ఎత్తున సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లో వార్ రూమ్ సంబంధించి పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారనేది చాలా ఆరోపణలు వచ్చినాయి. దాని గురించి అక్కడ చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ వార్ రూమ్ లో ఎంతమంది 300 మంది పైగా కొంతమందిని అంటే పేర్లు అడిగి వీళ్ళు మీకు తెలుసా అని అడిగిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీల గురించి ఇవన్నీ కూడా సో ఇవన్నిటికీ సమాధానంగానే సో కేటీఆర్ సమాధానం ఒకలాగా చెప్తే అది వేరేలాగా ప్రజల్లోకి వెళ్తది కాబట్టి, ఇటు పోలీసులు తప్పు చేశారు అనే విధంగా వెళ్తది కాబట్టి దీన్ని ఎక్కడ కూడా పొలిటికలైజ్ చేయొద్దు. సో ఒక విచారణకు వచ్చినప్పుడు ఆ విచారణ మీరు మాకు సహకరించారు, మేము మీకు సహకరించాము, అంతటితో అయిపోయింది. దాన్ని పొలిటికలైజ్ చేసి ప్రజల్లోకి వేరే రకంగా తీసుకెళ్లొద్దు అంటూ కూడా సజ్జనార్ ఇప్పటికే కేటీఆర్ గానీ మొన్న హరీష్ రావు గానీ అదే చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేణు రైట్, స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఎందుకంటే కేటీఆర్ వెంటనే కూడా తన విచారణ పూర్తయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించి కూడా అక్కడికి తానని ఎటువంటి ప్రశ్నలు సంధించారు, అదేవిధంగా తాను తిరిగి పోలీసులను అడిగినటువంటి ప్రశ్నలు, అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులను అడిగినటువంటి ప్రశ్నలు, పోలీసులు నోళ్లు నమిలారు, నీళ్లు నమిలారు అంటూ కూడా మాట్లాడటము, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇదంతా కూడా జనాల్లోకి వేరే విధంగా వెళ్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి సిట్ చీఫ్ సజ్జనార్ కూడా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించి కొన్నిటికి క్లారిటీ ఇచ్చారు. ఇక ఆధారాలు రికార్డులు ముందు ఉంచి విచారించామంటూ సజ్జనార్ చెప్పారు. ఎందుకంటే నిరాధారణమైన ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ కూడా అడిగి నన్ను వేధిస్తున్నారంటూ కేటీఆర్ మాట్లాడారు. దానికి గాను ఇక మరొక వైపు సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ చెప్పామంటూ సజ్జనార్ చెప్పటము. ఎందుకంటే వచ్చిన తర్వాత ఒకసారి సిట్ విచారణ పూర్తయి వచ్చిన తర్వాత కూడా అక్కడ అడిగినటువంటి ప్రశ్నలు కానీ లేకపోతే అక్కడ ఎదురైనటువంటి పరిస్థితులు కానీ అవన్నీ బయటకు చెప్పొద్దు అన్న కోణంలో కూడా ఇక అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామంటూ సజ్జనార్ తెలియజేశారు. ఇక ఒంటరిగానే విచారించామన్న క్లారిటీని ఇచ్చారు.